హలో గాయస్, ఈ వీడియోలో వచ్చేసి ట్రాన్స్పరెంట్ నెక్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. మనం 2 మీటర్ల క్లాత్ అండి ఇది. ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను, చిన్న పాపే కాబట్టి ఇదైతే సరిపోతుంది. అంటే గేర నార్మల్గా వస్తుంది, ఫుల్ గేర అయితే రాదు, నార్మల్ గేర అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లెయిన్ ఉంది కదా, ఇక్కడ వరకు వేసుకుంటే మళ్ళీ నడుము తగ్గుతుంది అని చెప్పేసి ఈ ప్లెయిన్ వరకు ఇది వేస్ట్ కదా, ఇది వేస్ట్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడు 4 భాగాలు వేసిన తర్వాత మనకి నడుము ఎంత ఉందో దాన్ని 4 భాగాలుగా అయితే డివైడ్ చేసుకోవాలి. నాకైతే ఇది 28 అయితే నడుము రావాలి. 28 అంటే 4 మడతల మీద 7 ఇంచెస్ అయితే రావాలి. చూసారు కదా, ఇక్కడ వరకు 7 ఇంచెస్. మళ్ళీ మనకి ఇక్కడ ఇలా 7 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకుని దీని ప్రకారం కట్ చేసుకుంటే ఇక్కడ ఎగుడు దిగుడు వస్తుందంటే నీట్గా అనిపించదు. అందుకని చెప్పేసి మనం ఇక్కడ ప్రతిదీ ఇక్కడ నుంచి మెజర్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా అయితే డ్రా చేసుకున్నాం. ఇక్కడ కొంచెం తేడా వచ్చింది. ఇక్కడ నుంచి లెంత్ ఎంత కావాలో అంత అయితే లెంత్కి మెజర్ చేసుకున్నాను. నాకైతే 25 ఇంచెస్ అయితే లెంత్. నేను 25 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే 25 ఇంచెస్కి అయితే మార్కింగ్ అంతా అయిపోయింది. మనం ప్రతి చోట కూడా ఇలా టేప్ మెజర్ చేసుకొని చేసుకున్నాము అంటే ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా, క్రాస్ రాకుండా నీట్గా అయితే వస్తుంది. ఇలా మొత్తం టోటల్ 25 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. సరే కదా, ఇప్పుడు ఈ నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే నడుము కట్ చేసుకోవాలి. మనకి ఈ వైట్ ప్లెయిన్ వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసేసుకుంటే ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఓపెనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే ఫోల్డింగ్ మీద మనం కట్ చేసుకున్నామంటే మనకు కట్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. మనము కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఏమైనా కొంచెం క్రాస్ అలా వచ్చింది ఏమైనా చూసుకొని, కొంచెం వచ్చింది దీన్ని అయితే ఇలా లైట్గా తీసుకుంటే డ్రెస్ కొంచెం ఎగుడు దిగుడు రాకుండా నీట్గా అయితే వస్తుంది. చూసారు కదా, ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. దానికోసం అయితే వాళ్ళు శాటిన్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే శాటిన్ వేస్తే లైనింగ్ అయితే షైనింగ్ బాగుంటుంది కదా. నార్మల్గా కాటన్ లైనింగ్ వేస్తే ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం డల్ అనిపిస్తుంది. నెట్ కానీ ఆర్గంజా కానీ ఇలాంటి క్లాత్లకి ఏంటంటే శాటిన్ వేసుకున్నాము అంటే బాగా షైనింగ్ అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళైతే శాటిన్ లైనింగ్ తీసుకొచ్చుకున్నారు. మనం శాటిన్ కూడా ఎక్కువ తీసుకొచ్చుకున్నారు కాబట్టి క్రాస్ వేసామంటే కింద గ్యారా వస్తుంది, బాగా లుక్ ఉంటుందండి. ఇప్పుడు మనం పైన క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే నడుము దగ్గర కానీ కింద ఇక్కడ మనం ఇక్కడ కింద డ్రెస్ ప్రకారం మార్కింగ్ చేసుకున్నాం కదా, డ్రెస్ కన్నా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే మనం పైకి మార్కింగ్ చేసుకున్నాం. ఎందుకంటే లైనింగ్ కొంచెం పైకి ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి నేను 1.5 ఇంచ్ అయితే మళ్ళీ పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద పార్ట్ అయిపోయింది కదా, బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. మనం బాడీ పార్ట్కి ఇప్పుడు ఈ క్రాస్లో అయితే సరిపోతుందండి. మనం ముందు ఎప్పుడైనా సరే అంబ్రెల్లా కట్ చేసుకునేటప్పుడు విడిగా క్లాత్ కట్ చేసుకునే అవసరం లేదు. ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందు లైనింగ్ కట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇది కట్ చేసుకోవచ్చు మనం. మనకి బాడీ పార్ట్ వచ్చేసి 10 కావాలి. నేను దానికోసం అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. 11. ఇది వచ్చేసి నడుము 6.5, 2 ఇంచెస్ కోసం ఖర్చు ఒక 1 ఇంచ్ డాట్స్. మనకి షోల్డర్ వచ్చేసి 5.5 అయితే తీస్తున్నానండి నేను. షోల్డర్ 5.5, నెక్ వచ్చేసి 2. ఇక్కడ 3 ఇంచెస్ అయితే డౌన్ తీసాను. 2 ఇంచెస్ నడుము, 3 ఇంచెస్ డౌన్. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ అయితే చంక డౌన్. 6.5 చెస్ట్ లూజు, నడుము లూజు సేమ్ ఉందండి. 2 ఇంచెస్ అయితే ఖర్చు. చూసారు కదా,
ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ ఇలా రౌండ్ గీసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడైతే ఒక 1/2 ఇంచి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దానికన్నా మనం ఇక్కడ 11కి అయితే మార్కింగ్ చేస్తున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ డౌన్ గీసుకుంటే బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ కటింగ్ అయిపోయింది కదా, ఫ్రంట్ అయితే బాడీ ట్రాన్స్పరెంట్ అయితే కావాలని చెప్పారండి. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ కోసం మనం కట్ చేసుకుందాం. బాడీ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్, మనం 3 ఇంచెస్ ఆల్రెడీ పెట్టాం కదా, ఒక 1.5 ఇంచ్ అయితే డౌన్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకున్నాము అంటే చూస్తారు కదా, ఇలా మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే ఫ్రంట్ పార్ట్ ట్రాన్స్పరెంట్, బ్యాక్ అయితే నార్మల్ జిప్ కాబట్టి బ్యాక్ నుంచి వేసేయడమే. దీన్ని బట్టి మనం ఒక లైనింగ్, సాటిన్ లైనింగ్ అండ్ ఆర్గంజా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పైన ఆర్గంజా క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే ట్రాన్స్పరెంట్ తీసాం కదా, దీనికి మళ్ళీ మర్చిపోయి మనం అలాగే కట్ చేసుకున్నామంటే ట్రాన్స్పరెంట్ దగ్గర జాయింట్ కనపడుతుంది. జాయింట్ పడకుండా డైరెక్ట్గా పై క్లాత్ డైరెక్ట్గా వచ్చేలాగా మనం బ్యాక్ పార్ట్ తోటి కట్ చేసుకున్నాము అంటే క్లాత్ ఎక్కడ కూడా జాయింట్ పడకుండా ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది. పై క్లాత్ ఎప్పుడైనా సరే మనం లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ట్రాన్స్పరెంట్ ఎలా కట్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ అండి. 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. బుట్ట హ్యాండ్స్ కదా, కొంచెం పఫ్ లాగా వచ్చేలాగా ఉంటుందని చెప్పి ఇక్కడ 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడైతే 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాం. ఈ 3 ఇంచెస్ కానుంచి ఇలా ఇప్పుడు ఇక్కడ డౌన్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇది ఇంకా మిగిలిందంతా ఇక్కడ నుంచి మనం ఇక్కడికి బుట్ట పెట్టుకుంటే బాగా నీట్గా పఫ్ లాగా అయితే వస్తుంది. చిన్నపిల్లలు కాబట్టి ఇదైతే సరిపోతుందండి ఈ హ్యాండ్ లెంత్. ఓకే, హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ట్రాన్స్పరెంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ మెథడ్లో లైనింగు అడుగున శాటిన్ పైన ఆర్గంజా పెట్టేసి కాటన్ లైనింగ్ తోటి అయితే నెక్లు ఇలా తిప్పేసుకోవాలి. బ్యాక్ నెక్ తిప్పేసాం కదా, ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆర్గంజా క్లాత్ పెట్టకుండా శాటిన్ మీద కాటన్ లైనింగ్ తోటి అయితే తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత పైన ఆర్గంజా పెట్టి ట్రాన్స్పరెంట్ కాబట్టి పైన ఆర్గంజా క్లాత్ పెట్టేసి చంక దగ్గర నుంచి నెక్ వరకు ఇలా అయితే కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తోటి మనం బాడీ పార్ట్ని మెజర్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ తోటి అయితే బాడీ పార్ట్ని మెజర్ చేసుకొని చంక డౌన్ కానీ నెక్ డౌన్ కానీ తీసుకోవాలి. నెక్ డీప్ కానీ లేదా పైకి కానీ కావాలి అంటే మనం టేప్ తోటైనా మెజర్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ ఫ్రంట్ సేమ్ పెట్టాను కాబట్టి బ్యాక్ పార్ట్ తోటి అయితే మెజర్ చేసి కట్ చేస్తున్నా. లైనింగ్ అయితే నేను తీసుకురాలేదండి, పూర్తిగా ఆపోజిట్గా ఉంది అని అనుకుంటున్నారేమో, కానీ ఇది వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు స్టిచ్ చేయమని చెప్పి, అందుకోసమే నేనైతే స్టిచ్ చేశాను. కాటన్ లైనింగు వేరే కలర్ ఉంది కదా. మనం బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చంక దగ్గర మనం తరుగు తీస్తాం కదా, ఫ్రంట్ పార్ట్కి ఇలా చంక తరుగు తీసుకొని ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్గంజా క్లాత్ తోటి మనం ఏది మెడముక్క కట్టినా కూడా అడుగు వైపున కనిపిస్తుంది కాబట్టి అదే ఆర్గంజా క్లాత్ తోటి మనం అయితే మెడముక్క కట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి చూసారు కదా, ఇన్విజిబుల్ జిప్ అయితే వేసాను.
ఈ జిప్పు వేసే ప్రాసెస్ కావాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్తే షార్ట్ వీడియో అయితే నేను ఇంతకుముందు జిప్ ఎలా వేసుకోవాలో వీడియో అప్లోడ్ అయితే చేశాను. ఛానల్లోకి వెళ్ళి చూడండి కావాలంటే. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ముందు డైరెక్ట్గా బాడీ పార్ట్కి బుట్ట పెట్టకుండా మనం ముందు బుట్ట పెట్టుకొని తర్వాత బాడీకి అటాచ్ చేసుకున్నాము అంటే మనకి సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. మిడిల్లోకి అయితే పైన షోల్డర్ దగ్గర కింద దగ్గర కూడా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే గుర్తు కోసం. ఆ డాట్ కా నుంచి అటువైపు ఇటువైపు మనకి ఎంత అయితే మనం బుట్టకి వస్తుంది అని మెజర్ చేసి తీసుకున్నామో అన్ని బుట్ట నాకైతే అటు 4 ఇటు 4 ఫిల్స్ అయితే వచ్చినాయి. ఇలా షోల్డర్ దగ్గర ఎదురెదురు పెట్టాం కదా, మళ్ళీ కింద కూడా అలానే ఎదురెదురు పెట్టుకున్నాము అంటే బాగా మంచిగా ఆర్గాంజా క్లాత్ కాబట్టి పఫ్ లాగా అయితే వస్తుంది. కింద పెట్టేటప్పుడు అయితే మాత్రం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఎడ్జ్కి వేయకుండా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసాను. ఆ ఫిల్స్ కొంచెం ఇలా పైకి లేసినట్టుగా కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టు వేసాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకొని సింపుల్ ప్రాసెస్లో ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చాలా సింపుల్గా ట్రాన్స్పరెంట్గా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.